अस्सलाम वालेकुम नाज़रीन, टाइम्स 24 न्यूज़ में आपका खैर मक़दम है। आइए तफसीलात पर नज़र डालते हैं। ఒకసారి అన్నా ఇక అట్లా వెళ్ళండి అలా ఒకసారి చూడు. అన్నగారి రాక నేటి కార్యక్రమానికి ఎంత శ్రీనివాస్ అండ్ చెప్పవలసిన సందర్భంగా వచ్చేసిన మన స్థానిక ఎమ్మెల్యే గారు, స్థానిక బాబర్ గారు, ఇబ్రహీం గారు, తిరుపతి గారు, ఆ తర్వాత మన రఘు గారు, సురేష్ గౌడ్, పార్టీ మెంబర్స్, పార్టీ పెద్దలందరూ కూడా స్టేజ్ మీదకి ఆహ్వానంతో రావాల్సింది కోరుతున్నాను. అన్నా ఇటు మన ప్రియతమ నేత శ్రీ వీరపల్లి శంకరన్న గారు రావడం చాలా సంతోషకరం. అన్నగారికి హృదయపూర్వకంగా స్వాగతం తెలియజేస్తున్నాము. ఈనాటి సమావేశాన్ని ఉద్దేశించి శ్రీ గద్వాల బాలాజీ గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ముందుగా అన్నగారికి సన్మానం జరుగుతుంది. మన ఆత్మీయ సన్మాన ఆహ్వాన కార్యక్రమాలను చేసిన శాంతిగా శాసనసభ్యులు వీరపల్లి శంకర్ గారు, నాయ బ్రాహ్మణులు అంటే ఒక విషయం ఏంటంటే, నాయ బ్రాహ్మణులు తన వృత్తిని ముందుకు సాగిస్తూ పిల్లలను కానీ మంచి చదివించుకుంటూ ముందరికి సాగాలి. ఇప్పుడు మన నాయ బ్రాహ్మణులందరూ ఒక దాటికి వచ్చి ముందుకు కొనసాగుతున్నారు. ఆయుర్వేద ఎండి శ్రీ సారంగపాణి సార్ గారు, ఆయుర్వేదంలో ఎండి సార్ గారిని వేదికపైకి సాధారణంగా ఆహ్వానం. ఒక స్థలం ఇవ్వాలన్నా, ఒకరు వచ్చి ముందరకు వచ్చి మాట్లాడాలన్నా మాట్లాడలేకపోతున్నారు. ఇప్పుడు తీసుకోవడానికి దయచేసి చిన్న స్థలాన్ని ఏర్పాటు చేస్తే మీకు రుణపడి ఉంటామన్నా. ఎందుకంటే మేము ఒక ప్రోగ్రాం చేసుకోవాలి, ఒక ఎమ్మెల్యే గారిని పిలవాలంటే ఎక్కడికి పిలవాలి అని నిజంగా చెప్తున్నా. నాయ బ్రాహ్మణులకు సిగ్గుచేటు. ఇప్పటి వరకు ఎమ్మెల్యే అయినరు, ఒక సభ ఏర్పాటు చేయడం అనేది ఒక నాయ బ్రాహ్మణులకు తెలియదు. ఎందుకు ఇంత దీనస్థితిలో ఉన్నాం మనం? దయచేసి ఇప్పటికైనా నాయ బ్రాహ్మణులందరూ ఒక్క దాటిపైకి వచ్చి ఒక సంఘాన్ని ఏర్పాటు చేసి ముందరికి సాగాలి. ఇప్పుడు ఎవరో ఏం చేస్తారో అన్నది మన శాసనసభ్యులు మనకు అండగా ఉంటారు. ఆయన చాలా కష్టపడి, చాలా గర్వకారణం. మన బీజేపీ ఎమ్మెల్యే కావాలంటే మామూలు విషయం కాదు. 100% ఆయన మంచి వ్యక్తి. మనకు అన్ని విధాలుగా సహకారాలు అందిస్తారని చెప్పేసి కోరుకుంటున్నాము. ఇంత చిన్న ఉపన్యాసాన్ని ముగిస్తున్నామన్నా. 100% మంది ఉంటే మనకు న్యాయం జరుగునా.
మనం బడుగు బలహీన వర్గాలకు చెందిన వాళ్ళం. మనల్ని ఎవరు కూడా పై లెవెల్లో సపోర్ట్ చేసే వాళ్ళలో మన సంఖ్యాబలం ఉంటేనే కానీ ప్రభుత్వ విధానం ఉన్నంత తేడా ఉంది. ఈ సందర్భంగా నేను చెప్పేది ఏంటంటే, ఎద్దుల బండి ఎప్పుడైనా హెలికాప్టర్తో పోటీ పడుతుందా? పోటీ పడాలనుకుంటే మనం ఎంత వేగంగా హెలికాప్టర్ని అందుకోవాల్సి ఉంటుంది. దానికి తగిన సహాయ సహకారాలు మనకు తప్పనిసరిగా ఉండాలి. మన వాళ్ళు ఎక్కడ ఉన్నా మన విస్తరలో సమృద్ధిగా మనకు అన్నం ఉంటుంది. కాబట్టి చట్టసభల్లో మన సంఖ్యాబలం రాబోయే రోజుల్లో చూపించుకుంటే కానీ మనకు న్యాయం జరగదేమో. ఒకసారి మనందరం ఆలోచిద్దాం. ఆ దిశగా మనమందరం ఎదగడానికి ప్రయత్నం చేద్దాం. ఆయన కూడా సాఫ్ట్వేర్ ఇంజనీరే, పెద్ద కూతురు. అయితే ఆయన గురించి చెప్పాలంటే, ఆరంభించరుగాక అదములు అవడు చేసి మానవుడు. ఆత్మీయుడు, అత్యంత సన్నిహితుడు సీనన్న గారి యొక్క పదవి విరమణ జరిగిన మరి తన ఆత్మీయులను మరొకసారి కలుసుకోవాలనే ఒక సంకల్పంతో ఈ కార్యక్రమం, నేను ఉదయం వాకింగ్ చేస్తున్నా, 6 గంటలకు 6:15 వచ్చింది. ఏంటంటే ఇలా సన్మానం ఉంది ఇదంటే చెప్పాడు. అంటే యాక్చువల్గా గాంధీవాల మీటింగ్ ఉండే, అది అదృష్టం కొద్దీ 1 గంట పోస్ట్పోన్ అయింది. అది 1కి అయింది కాబట్టి 1 గంట లేట్ అయినా ఇద్దరు మేడం చదువు హరిత చిన్నమ్మ గారు కూడా పదవి విరమణ పొందిరు కాబట్టి మరి ఈ కార్యక్రమానికి నాయ బ్రాహ్మణ అత్యంత మహారథులు, వారి కుటుంబ సభ్యులు, వారి స్నేహితులు, కాంగ్రెస్ నాయకులందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. ముఖ్యంగా పుట్టుకతోని ఎవ్వరం గొప్ప వాళ్ళం కాదు. పుట్టిన తర్వాత తన వ్యక్తిత్వంతో సమాజంలో తలెత్తుకునే విధంగా వారు ప్రవర్తించడం వల్లనో దేని వల్లనో గుర్తింపు వస్తూ ఉంటుంది. ఇలా కుగ్రామంలో పుట్టి, అప్పరాలలో పుట్టి, కొత్తకోటలో చదువుకొని ఉద్యోగం రీత్యా షాద్నగర్కి వచ్చి అందరి మధ్యలో ఎవరితోని ఏళ్ళెత్తి చూపెట్టుకోకుండా తన బాధ్యతను సక్రమంగా నిర్వర్తించి తన బాధ్యతలను మైమర్చకుండా భార్యాభర్తలు ఇద్దరు కూడా పదవి పొందడం, వారు ఈ రోజు కూడా ఆయుర ఆరోగ్యాలతో ఉన్నారు. ఏ ఇబ్బందులు లేకుండా చురుకుగా చాలా చనువుగా అందుకుని ఉంటారు. కాబట్టి సీనన్న ముఖ్యంగా మరి ఆ భగవంతుడు ఈ నాయ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టించినందుకైనా గ్రామీణ ప్రాంతాలలో ఇవాళ కూడా ఈ యొక్క మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసులు ఎవరైతే ఉన్నాయో రజక, నాయ బ్రాహ్మణ, ఒడ్డెర, కమ్మరి, కుమ్మరి, ఈ జాతులన్నీ కూడా ఇలా గ్రామాలలో ఉన్నారు. కానీ వారి జీవితంలో ఒక మలుపు తిరిగిందంటే సీనన్న ఒక అంకిత భావంతో నేను చదువుకొని నేను సమాజానికి, మా కుటుంబానికి ప్రయోజకులుగా కావాలని చెప్పి ఒక పట్టుదలతో చదువుకున్నందుకే ఇలా ఒక టీచర్గా, ఒక డాక్టర్గా ఇలా రిటైర్మెంట్ అవుతా ఉన్నారంటే అది చాలా ఆనందం, చాలా సంతోషం. కాబట్టి ముఖ్యంగా మనం ఈ యొక్క సమాజంలో చిన్న చూపు చూస్తారు అనేది నిజం, అది దాంట్లో సంశయోక్తి ఏం లేదు. కానీ సమాజంలో మనకు ఒక పట్టుదల, ఒక సంకల్పం, అంకుఠిత భావంతో పనిచేసే కారణం ఈ యొక్క వ్యవస్థను మార్చాలంటే చదివే వ్యవస్థను మారుస్తుంది. మన యొక్క జీవిత రూపురేఖలే మారిపోతాయి. కాబట్టి ప్రతి వ్యక్తి చదువుకునే ప్రయత్నం చేయాలి. చదువుకున్నప్పుడే ఆ యొక్క కుటుంబం యొక్క పరిస్థితులు ఆర్థికంగా అన్నిట్లో కూడా మార్పులు చెందుతాం. కాబట్టి ఆయన చదువుకున్నాడు కాబట్టి ఇంతమంది కూడా రాగలిగేది కదా. అదే చిన్న నాయ బ్రాహ్మణ డబ్బాలు పిలిస్తే ఇంతమంది రారు. ఇలా చదువుకుంటూ అందరికి ఉపయోగపడ్డాడు. కాబట్టి ముఖ్యంగా సీనన్నతో పాటు
బాలరాజన్న ఇంకా విషయాలు చెప్పిండు. రాజకీయాలలో ఒక స్థాయికి రావాలంటే మామూలు ఆషామాషి కాదు. మనం కష్టపడితే టీచర్ కావచ్చు, డాక్టర్ కావచ్చు, కలెక్టర్ కావచ్చు, ఐపీఎస్ కావచ్చు, ఇంకేమైనా కావచ్చు. కానీ రాజకీయాలలో రాజకీయ నాయకుడు ఎమ్మెల్యే ఎంపీ కావాలంటే ఈ యొక్క నాయ బ్రాహ్మణుల కానీ రజకుల కానీ మిగతా ఎంబీసీ కులాలలో చాలా కష్టం ఉంది. సమాజంలో పోటీతత్వం ఉంది. రాజకీయ పార్టీలు అంచువేత గురి చేస్తా ఉన్న ఈ సమాజానికి బట్టి ఆషామాషి కాదు. ఎన్నో మోసాలు, ఎన్నో దగాలు, వెన్నుపోటుదారులు. మా బాలరాజన్న చెప్తా ఉన్నాడు, నాకు ఎన్ని పోటులు వచ్చిరు, ఎంత దగా చేసిరు బాలరాజు నాకు తెలుసు. వేదిక ముందు వాళ్ళంతా నవ్వుతారు ఇప్పుడు వాళ్ళని చూస్తే కూడా. అంటే ఇవన్నీ జరుగుతుంటాయి. ఇవన్నీ ఆషామాషి కాదు. రాజకీయాలలో నిలదొక్కోవడం, మన కోరికలు కోరినంత సులువైన పరిస్థితి ఉండదు. మన నిబద్ధత, మన మాట ఎంతవరకు నిలబడగలిగినాం. మాటిస్తే మాట మీద ఉన్నామా? ఒక నాయకుడికి మాటిస్తే మాట మీద ఉన్నామా? రోజుకో మాట, పూటకో మాట, గల్లికో మాట, ఇవన్నీ చేసేటువంటి ఈ యొక్క వ్యక్తులు చేస్తూ ఉంటారు. దాన్ని మళ్ళా దాని పరిపక్వత చెందాలంటారు. మళ్ళా మా కోరికలు తీరాలంటారు. మా కమ్యూనిటీని పట్టించుకోవాలంటారు. పట్టుదల కోల్పోయినప్పుడే ఈ యొక్క ప్రభుత్వాలు మనల్ని నిర్లక్ష్యం చేస్తాయి. మనం పట్టుదలతోని, సమన్వయంతోని, ఒక అంకుటిత భావంతోని, పోటీతత్వంతో నిలబడితే ఇలా రాజకీయాలు మన దగ్గరకు వస్తాయి. మనం రాజకీయ నాయకుల దగ్గరకు పోవాల్సిన అవసరం లేదు. మన లోపల ఐక్యత, మన లోపల నిబద్ధత ఉంటే రాజకీయ నాయకులు మన దగ్గరకు వస్తారు. ఏదో గొంతమ్మ కోరికలు ఇవాళ కమ్యూనిటాలు, స్థలాలు అడిగే పరిస్థితి ఉందంటే అది కాదు మనం అడిగేది. రాజ్యాధికారం అడగాలి. రాజ్యాధికారంలో భాగస్వామ్యమే కావాలి. ఇవాళ మీరు అర్థం చేసుకోండి. నేను ఒకసారి ఎమ్మెల్యే అవకాశం ఇచ్చారంటే అన్ని సామాజిక వర్గాలు ఇచ్చారు. ఒక రజకులే, ఒక నాయ బ్రాహ్మణులే కాదు. మా సోదరుడు వీరోచిత పోరాటం చేసాడు బాలరాజన్న. కానీ ఆయనకు తెలుసు, సొంత అనుభవాలు తెలుసు, ఎవరేం చేసారు, ఎవరెన్ని మోసాలు చేసారు, ఏం చేసారు అనేది. ఇవాళ శ్రీరంగ నీతులు చెప్తా ఉంటారు. మనవాడు ఎమ్మెల్యే ఉన్నాడు, నువ్వు ముందర నిలవాడు, అన్ని అడుగు అని ఇప్పుడు చెప్తా ఉంటారు. అన్ని అంటే అనువున తెలుసు, ఎవరెవరు ఏం చేసారు అనేది అనువున తెలుసు నాకు. కాబట్టి వాళ్ళ రాకేష్ ఉన్నాడు, ఒక ఎంప్లాయీ, మన బిడ్డ, మంచిగా చేసుకో రాకేష్, నేనున్నా అని చెప్తా ఎప్పుడు. కానీ ఎవరికి భయపడకు, నేనున్నా, ఎవరు బెదిరించిన అదిరించిన నువ్వు భయపడకని చెప్తాం. అంటే ఒక నిబద్ధత. అతను మేము కూడా, నేను అపోజిషన్లో ఉన్నప్పుడు అన్న పని అంటే ఒక క్షణం రాపకుంటుండే. ఏమైనా పని ఉంటే కూడా మా అన్నది ఇది పని అని చెప్పి చేస్తూ ఉండేవాడు. వాస్తవం కూడా నేను ఎమ్మెల్యే అయినా కూడా వీటికి పోనే వద్దు, కంటిన్యూ ఉండాలని కూడా చెప్పడం జరిగింది రాకేష్ గారు. అంటే ఒక నిబద్ధత ఉండాలి. ఇలా స్వార్థంతో కూడుకున్న సమాజంగా మనం అందరం ఉన్న 5 మంది ఎప్పుడు 5 ఏళ్ళు ఒకదానికి రావు. నాయ బ్రాహ్మణుల కానీ, రజకుల దాంట్లో కానీ, ఈ యొక్క మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాస్ లా 5 ఏళ్ళు బిగించి కొడితే అవతల వస్తాడు. 5 ఏళ్ళు 5 ఎక్కువ ఉంటాయి. అంటే మనం ఎప్పుడైనా వేదికలు పంచుకున్నప్పుడే మన ఆవేదన పంచుకుంటాం. మనం ఏమో మీటింగ్లు పెట్టుకున్నప్పుడే మన ఆవేదన పంచుకుంటాం. అట్లా కాకుండా దీనికి ఒక శ్రీకారం చుట్టాలి. ఇవాళ స్వతంత్ర పోరాటంలో గాంధీ బ్రిటిష్ వాళ్ళ నుంచి మనకు విముక్తి లభించింది. ఇవాళ ఒక్కడు నాయకత్వం వహిస్తే ఈ దేశానికి స్వాతంత్రం వచ్చింది. ఇవాళ నాయ బ్రాహ్మణులు ఎవరో ఒకరు నాయకుడు, ఎవరో ఒకరు పటిష్టంగా ఒక నాయకత్వం పోరాటం చేస్తే మాకు అవకాశం వచ్చినప్పుడు అసెంబ్లీలోనే మాట్లాడడం మీ అందరికి తెలుసు. ఆ విషయాలు ఏం జరుగుతుంది, ఏమైతుంది, మీవా ప్రజాస్వామ్యము, మీవా పార్టీలో ఎవరు గుర్తించరు, ఎంబీసీలను ఎవరు గుర్తించరు, సంచార జాతరను ఎవరు పట్టించుకుంటూ తల దించుకొని అసెంబ్లీలో కూర్చోవాలి పార్టీలు, రాజకీయ నాయకులు అని చెప్పి కల్వకుంట్ల కుటుంబం దిక్కు చూసినాం. ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారి కూడా చూసి చెప్పినాం. అంటే సమాజాన్ని ఎవరు పట్టించుకుంటుండే, ఎవరు చేస్తున్నాడు అని చెప్పి. అంటే ఒక అవకాశం వచ్చినప్పుడు ఎవరికే కానీ తాను బతికింది గొప్పతనం కాదు, తన అంగిలాగా వేసుకున్న గొప్పతనం కాదు, తాను సూడుపుట్టు వేసుకున్న ముఖ్యతనం కాదు.
మన సమాజం మనది, మన వర్గాలు బాగుపడాలని ఒక సంకల్పం ఉండాలి. అడిగిన మోసం చేయడానికి ప్రయత్నం చేస్తారు, అడిగిన మాటలు తప్పడానికి ప్రయత్నం చేస్తారు. మాట తప్పినప్పుడు సమాజంలో మనం ఎట్లా తలెత్తుకొని రాగలుగుతాం, సమాజాన్ని ఎట్లా ఎదిరిస్తాం, ఉన్నత వర్గాలతో ఎట్లా కొట్లాడతాం, పెద్ద సామాజిక వర్గాలతో ఎట్లా కొట్లాడతాం. మన లోపల ఒక నిబద్ధత ఉండాలి. కాలంలో అప్పుడు 20 ఏళ్ల కిందట 30 ఏళ్ల కిందట మన లోపల చైతన్యవంతం లేదు, మన లోపల ఎవరు చదువుకోలే. ఇలా చదువుకున్నాం, 2 పూటల తిండి కూడా తింటున్నాం. సమాజంతో కొట్లాడాల్సిన బాధ్యత అందరి మీద ఉంటుంది కాబట్టి మరి నేను ఒక్కరిని వాస్తవానికి అల్పరిగా పోరాటం చేసినాం. మండి మొక్కవాని ధైర్యం, ఎంత దగా చేసినా, ఎవరిని మోసాలు చేసినా ఇంచెంతుగా బాధపడలే. ఎంటికల్లో ఇట్లా పీడి పాడేసేసి ఎంత మోసాలు జరుగుతాయి అంటే రాజకీయాలలో ఇవన్నీ జరుగుతాయి. మరి నాయ బ్రాహ్మణులకు పెద్ద పెద్ద నాయకులు టిఆర్ఎస్ లో గుబులించురు ఇట్లా. మరి 50 గజాలు ఎందుకు రాలేదు? లేసు చెప్పు, దండం నాకెందుకు కొడుతున్నావు చెప్పు. ఒక 100 గజాలు ఎందుకు సంపాదించలేదు? తెలంగాణ ఎందుకు తెచ్చుకున్నాం? తెలంగాణ ఎందుకు వచ్చింది? 10 ఏళ్ళు ఎవరైనా తిరిగిరు, 10 ఏళ్ళు ఎవరికి పనిచేసిరు? ఇలా చెప్పాలా విషయాలన్నీ కూడా. ఏం మీకు ఒక ప్లాట్ ఇవ్వడం, మీకు ఒక కమ్యూనిటీ కట్టి చెప్పడం పెద్ద పని కాదు నాకు. మీరు చేసిన అక్రమాలు, అన్యాయాలు, మీరు చేసిన దుర్మార్గాలకు తెలుసుకుందని కాబట్టి ఇలా అదే బుడగ జంగాలకు ఇచ్చినాం, అదే తాపి మెస్సులకు ఇచ్చినాం, అదే మెకానిక్లకు ఇచ్చినాం. ఎందుకు ఇచ్చినాం అంటే ఇప్పుడు బాలాజనాన్ని ముందలు పెట్టారు. ఏడు కొంగ జపం చేయడానికి బాలాజనాన్ని ముందలు పెట్టారు. అంటే ఎందుకంటే ఇవన్నీ బాధతో చెప్తా ఉన్నా. దగాపడ్డ బిడ్డను, మీ సామాజిక వర్గాల నుంచి వచ్చిన బిడ్డను అడిగడుగున అవమానపడ్డాం, ఎన్నో ఇబ్బందులు పడ్డాం, మోసాలు చేసిరు. అంటే ఇలా శ్రీరంగ నీతులు పలికినంత మాత్రంలో సత్యాలు కావన్నీ కాబట్టి తప్పకుండా సమయం వస్తుంది. బాలాజాన్ని నేను ముందర పెడతా, సంఘాన్ని ముందర పెడతా, మీకు సరైన ప్రాధాన్యత ఇస్తా, సముచిత స్థానం కల్పిస్తామని చెప్పి మీ అందరితో కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు మా బాలరాజన్న చిన్న గెలిచిండు కాబట్టి చెప్పవలసి వచ్చింది. లేకపోతే చెప్పకుంటుంటే సీనన్నను సన్మానం చేసే పోతుంటే కాబట్టి దయచేసి ఎలా లాస్ట్ ముచ్చట మా సీనన్న ఒక ఎటువంటి వాడు అంటే ఒక సౌరభావం హృదయం కలిగిన వ్యక్తి, మంచి గుణవంతుడు, నీతివంతుడు, ఎప్పుడేం చెప్పినా నా మాట వినవాడు, నాకు సాయం చేసిన వాడే. కాబట్టి ఆ భగవంతుని కోరుకుంటున్నా. వాళ్ళ కుటుంబం కూడా గల బిడ్డగా వాళ్ళ కుమారుడు చాలా మంచి స్థానంలో ఉన్నారు. ఆ భగవంతుని వేడుకుంటున్నా. వాళ్ళ శేష జీవితం ఆరోగ్యాలతోని అష్టైశ్వర్యాలతోని సమాజంలో ఎప్పుడు నవ్వుతూ ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు, శుభాకాంక్షలు. వెనక్కి జరగండి కొంచెం వెనక్కి జరగండి సార్, కొంచెం వెనక్కి జరగండి. కొంచెం ఎక్కకుండా కొంచెం వెనక జరగా అన్న, కొద్దిగా వెనక్కి జరగండి అన్న, కొంచెం వెనక్కి రా. ఓకే, నమస్తే తెలియజేస్తూ ఈరోజు పసుపుల శ్రీనివాస్ గారి మరి వారి సతీమణి గారి సన్మాన కార్యక్రమానికి, పదవి విరమణ కార్యక్రమానికి ఇవాళ చాలామంది హాజరయ్యారు. నిజంగా ఈరోజు చాలా సుదినం. ముఖ్యంగా స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు వీరపల్లి శంకర్ గారు వచ్చేసి శ్రీనివాస్ దంపతులను ఆశీర్వదించడం నిజంగా ఆనందదాయకం. శ్రీనివాస్ గారి గురించి చాలామంది చెప్పడం జరిగింది. నిజంగా వారు కష్టపడి వచ్చేసినప్పటికీ వారి కుటుంబం ఈరోజు
ఒక డాక్టర్స్ ఫ్యామిలీగా సమాజంలో సేవలు అందిస్తున్నారంటే నిజంగా శ్రీనివాసు గారి వారి సతీమణి గొప్పతనంగా చెప్పుకోవచ్చు. దయచేసి కూర్చోవచ్చు. ఈరోజు రాష్ట్ర స్థాయి నుంచి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా స్థాయి నుంచి చాలామంది నాయకులు వచ్చేశారు. శ్రీనివాస్ గారి మీద ప్రేమతో, అదేవిధంగా షాద్ నగర్ నాయ బ్రాహ్మణ ఉద్యోగుల మరియు సంక్షేమ సంఘం తరఫున అందరినీ ఇన్వైట్ చేస్తే అందరూ వచ్చేశారు. ఈ కార్యక్రమం ఇంత అంగరంగ వైభవంగా కొనసాగుతుంది కాబట్టి ఎవరు కూడా దయచేసి అందరూ కూర్చోవలసిందే కోరుతా ఉన్నాం. ఈరోజు మనం గ్రామాల్లోకి వెళ్ళినట్లయితే మనం బీసీ వర్గాల్లో ఉన్నప్పటికీ మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్లో ఉన్నటువంటి కుల వృత్తుల్లో అత్యంత దుర్భర స్థితిలో, హీన స్థితిలో ఉన్నటువంటి నాయి బ్రాహ్మణ, రజక వీళ్ళకు గ్రామాల్లో ఏమాత్రం గౌరవం లేదన్న విషయం మనందరికీ తెలుసు. చదువుకున్నటువంటి కొంతమంది మాత్రమే ఈరోజు గౌరవంగా ఉన్నప్పటికీ గ్రామీణ స్థాయిలో మనం వెళ్ళినట్లయితే ఇప్పటికీ చాకలి మంగలి పేరుతోనే తెలంగాణ రాష్ట్రంలో పిలువబడతా ఉంది. మంగలి అనే పదాన్ని ఎవరైనా వాడితే దాన్ని అట్రాసిటీగా తీసి రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసింది. కూడా ఉన్నటువంటి నాయి బ్రాహ్మణులకు వర్తింపజేయాలని నేను శంకర గారికి విజ్ఞప్తి చేయదలిచిన. అంటరాని కులాల్లో మనం ఈ రోజు వరకు ఇంకా అలంకరించినటువంటి ఈనాటి సభాధ్యక్షులు మరియు సన్మాన గ్రహీతలైనటువంటి వీరపల్లి వీరు శ్రీనివాస్ గారు, పసుపుల శ్రీనివాస్ గారు మరియు పసుకి శుభాకాంక్షలు తెలియజేస్తూ వేదికను అలంకరించిన పెద్దలందరికీ కూడా నమస్కారాలు. వేదిక ముందున్న పెద్దలు, మాతృమూర్తులు మరియు బంధుమిత్రులందరికీ కూడా సుఖంగా చెప్పారు. నేను మీలో ఒక్కడిని. ఈరోజు ఇందాక బ్రదర్ రెండే మాటల్లో సూక్ష్మమైనటువంటి విషయాన్ని స్పష్టంగా మనకు అర్థమయ్యే రీతిలో రెండు మాటల్లో చెప్పి ఒక నిమిషంలో ముగించాడు. అది 100% కరెక్ట్. ఎందుకంటే కమింగ్ టుగెదర్ ఈజ్ యూనిటీ. దగ్గరికి రావడం అనేటువంటిది ఒక యూనిటీ. మనలో మనకు దగ్గరికి వచ్చేటువంటి యొక్క స్వభావాన్ని పెంపొందించుకోవాలి. అది పెంపొందించుకోవాలన్నప్పుడు మాత్రమే మన లోపల ఐక్యత ఉంటుంది. ఐక్యత ఉన్నప్పుడే బలం ఉంటుంది. బలం ఉన్నప్పుడే సాధన జరుగుతుంది. మనం ఏది సాధించాలన్నా ఐకమత్యమే బలం అనేటువంటి యొక్క పదాలు చెప్పుకోవడమే కాదు, ఆచరణలో చూపించగలగాలి. ఈ ఆచరణలో చూపించడానికి థింకింగ్ టుగెదర్ ఈజ్ ప్రోగ్రెస్ అంటారు. కమింగ్ టుగెదర్ ఈజ్ యూనిటీ అన్నప్పుడు థింకింగ్ టుగెదర్ ఈజ్ ప్రోగ్రెస్ అంటారు. మనలో మనము ఒకే ఆలోచన పరంపరలో ముందుకు వెళ్ళగలిగినప్పుడు మన యొక్క సమాజం లోపల మన కుల పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని కులం కోసం మాత్రమే ఆలోచించేటువంటి యొక్క విధానాల లోపల సమిష్టిగా ఒకే విధంగా ఆలోచించగలిగినప్పుడు మన లోపల ఆ యూనిటీ అనేటువంటిది గట్టిగా నిలబడుతుంది. మన ఆలోచన కూడా ఒకటిగా కావాలి. ఎప్పుడైతే ఆలోచన, ఐక్యత ఒక దగ్గరికి వస్తాయో సక్సెస్ ఈ ఏంటంటే వర్కింగ్ టుగెదర్ ఈజ్ సక్సెస్ అంటారు. థింకింగ్ టుగెదర్ ఈజ్ ప్రోగ్రెస్ అయితే వర్కింగ్ టుగెదర్ ఈజ్ సక్సెస్ అంటారు. మనం అందరం కలిసికట్టుగా ఒకే విధంగా ఒక లక్ష్యం మీద, ఒక తాటి మీద మనం నడిచి మన యొక్క కార్యసాధనకు అడుగు ముందుకేసినప్పుడు అది సక్సెస్ తప్పకుండా వస్తుంది అనేటువంటి దాన్ని సూక్ష్మంగా రెండు మాటల్లో చెప్పాడు. ఇక్కడ మీ అందరికీ ఈ సభ చాలా సేపటి నుండి జరుగుతుంది. ఎక్కువ సమయాన్ని తీసుకోవాలనేటువంటి అవకాశం లేదు కాబట్టి నేను అతి తొందరగానే ముగిస్తాను. మనందరి లోపల ఇందాక మేడం కూడా ఆనాటి వైద్యుల నుంచే వచ్చిందని, సుశ్రుతుడు, చరకుడు వీళ్ళందరూ కూడా సనాతనమైనటువంటి వైద్య విధానానికి దాదాపు 3000 సంవత్సరాల క్రితమే, క్రీస్తు పూర్వం 3000 సంవత్సరాల క్రితమే ఏర్పడినటువంటి ఒక వైద్య విధానానికి ఆద్యులైనటువంటి వాళ్ళు మన వాళ్ళు అని చెప్పడానికి నిజంగా మనం అందరం గర్వపడాలి. ప్రతి కుటుంబంలో కూడా
ఈరోజు మీరు మీ ఇంటికి వెళ్ళి మీకు తెలిసినటువంటి మీ తాత కానీ బామ్మ కానీ ఇంకేమైనా అడగండి. వాళ్ళ తాత వాళ్ళ ముత్తాత ఎవరైనా కూడా చూడండి, ఒక గుడిసెలో అయినా చూడండి, ఒక వైద్యుడు అనేటువంటి వాడు మన కులం నుంచి బయటకు వస్తాడు. అంటే వైద్య కుటుంబమే మనది కాబట్టి దానికి గౌరవంగా గర్వంగా బతకాల్సినటువంటి అవసరం. చాలా వేదికల మీద నేను ఒకే మాట అంటాను, మనం ఎప్పుడు కూడా తక్కువ చేసి మాట్లాడకండి. మనల్ని వాళ్ళు చిన్న చూపు చూస్తున్నారు, వీళ్ళు చిన్న చూపు చూస్తున్నారు, మనలో మనకు ఐక్యత లేదు అనేటువంటి మాటలను మనం ఎన్నిసార్లు మాట్లాడుకుంటే అన్నిసార్లు మన సబ్ కాన్షియస్ మైండ్లో అదే రికార్డ్ అవుతుంది. దాన్ని ఫస్ట్ తోలదోలాలి, దాన్ని పారదోలండి. మనలో మనం ఎప్పుడు కూడా తక్కువ చేసి కులాన్ని తక్కువ చేసి కానీ ఎవడు తక్కువ చేయడం అనేటువంటిది కాదు. నీకు నీ లోపల సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఉండాలి. సెల్ఫ్ రెస్పెక్ట్ ఈజ్ ద బెస్ట్ రెస్పెక్ట్. నీవెవడికి తక్కువ కాదు. నీలో ఉన్నప్పుడు నీ లోపల ఒక రకమైనటువంటి ఒక డ్రీమ్ అనేటువంటిది మొదలవుతుంది, నీకు ఒక లక్ష్యం అనేటువంటిది ఏర్పడుతుంది. ఆ డ్రీమ్ అనేది అటువంటి దానికి నీ లోపల ఒక డిసిప్లిన్ కావాలి, ఆ క్రమశిక్షణను ఏర్పాటు చేసుకోవాలి. ఆ క్రమశిక్షణ అంటే 10 మందితోటి మనం అప్పుడే ఆ డిసిప్లిన్ అనేది ఉంటుంది. డిసిప్లిన్ నుంచి డెడికేషన్ కావాలి. నీ లోపల ఒక కమిట్మెంట్, నేను డెడికేట్ అయి ఉన్నాను, దీనికే నేను అంకితం అయ్యాను అనేటువంటి ఒక డెడికేషన్ నీకు ఎప్పుడు వస్తుందో నీ యొక్క డెస్టినేషన్ నీ చేతిలో ఉంటుంది. ఈ యొక్క డెస్టినేషన్ ముఖ్యంగా ఉద్యోగులకు మరియు వృత్తిదారులకు మధ్యన గ్యాప్ ఉంది. ఈ గ్యాప్ అనేటువంటిది పూడ్చడం అనేటువంటిది అంత సులువైన. వారు తమ త్యాగం విభిన్న సేవలతో సమాజంలో తమకంటూ ఎవరికి వారే ప్రత్యేక స్థానంలో ఉన్నారు. తమ తమ వృత్తులలో ప్రవృత్తులలో ఎదుగుతూ చుట్టూ ఉన్న వారిని ఎదగడానికి చేయూతనిస్తున్నారు. మనం సాయం చేసేటటువంటి గుణం మనలో పెరుగుతుంది. కానీ 1 నిమిషం మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. సార్ చాలా మంది చాలా విషయాలు చెప్పారు, నేను ఏం చెప్పదలుచుకోలేదు. సార్కు హ్యాపీ రిటైర్మెంట్ చెప్తాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సూక్ష్మంలో మోక్షం అన్నట్టు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా మహిళా అధ్యక్షురాలు శ్రీమతి రాజేశ్వరి మేడం గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. చిన్న ఇన్ఫర్మేషన్ మీ అందరికి ఇవ్వాలనుకుంటున్నాను. 26వ తారీఖు ఆదివారం రోజున మన సంఘీయులందరినీ కూడా హైదరాబాద్కు ఆహ్వానిస్తున్నాను. ఆ రోజు ధన్వంతరి జయంతి సెలబ్రేషన్ చేస్తున్నాం. అందులోని తెలుగు యూనివర్సిటీ నాంపల్లిలో ఉన్నటువంటి తెలుగు యూనివర్సిటీ వేదికకు సవినయంగా ఉద్యోగ సంఘ సభ్యులందరూ వేదిక దగ్గరికి రావాలి. సంఘం తరఫున సన్మాన కార్యక్రమం జరుగుతుంది కాబట్టి మీరందరూ రావాల్సిందిగా కోరుతున్నాము. మలేష్ ఇక్కడ చూడు. ఓకే ఓకే సైడ్ ఇవ్వండి, వీడియో రికార్డ్ తీసుకుంటారు వాళ్ళు. సైడ్ ఇవ్వండి, మీరు అడ్డం ఉంటే ఎట్లా అనిపిస్తుంది చెప్పండి. మీకు అడిగి జరిగా ఓకే కార్యక్రమం పసుపుల శ్రీనివాస్ గారికి పసుపుల అనిత గారు జరిగింది. ఈ సందర్భంగా లోకల్ షాద్నగర్ ఎమ్మెల్యే గారు ఇచ్చేసి వారిని సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడిన విషయాల్లో కూడా ఈ యొక్క సంఘీయుల యొక్క ఐక్యతా భావాన్ని ఏర్పరచుకున్నప్పుడు మనము ఎంబీసీలకు కానివ్వండి, బీసీలకు కానివ్వండి సమాజంలో కూడా శాసించే స్థాయికి ఎదగలమనేటువంటి ఒక మంచి సూచన చేసి వెళ్ళారు. కానీ ఈ సంఘీయులందరూ కూడా ఆలోచించి సంఘటితమై
పార్టీలు ఏమన్నా తమ యొక్క సంఘీయులందరూ ఒకటే అనేటువంటి లక్ష్యంతో ఐక్యమత్యం చూపించినప్పుడు అన్ని రాజకీయ పార్టీలు కూడా మన దగ్గరికే వస్తాయనేటువంటి సూచన చేశారు. అలాంటి సూచనలు మనం కూడా పాటించినట్లయితే సమాజంలో కూడా మనము యాచించే స్థాయి నుండి శాసించే స్థాయికి ఎదగలమైనటువంటి విషయాన్ని మన సంఘీయులందరూ కూడా గుర్తించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. ధన్యవాదాలు. భార్య హరిత గారు, నేను శ్రీనివాస్ ఇద్దరం రిటైర్మెంట్ సందర్భంగా మా భార్య హరిత ఇద్దరం రిటైర్మెంట్ సందర్భంగా ఒక ప్రోగ్రాం ఏర్పాటు చేశాము. ఆ ప్రోగ్రాంకి మా నాయ బ్రాహ్మణ సోదరులందరినీ కూడా ఇన్వైట్ చేశాను. ప్రతి ఊరికి ప్రతి విలేజ్కి తగిలి అందరూ రమ్మని ఆహ్వానిస్తే నాపై ప్రేమతో అందరు కూడా వచ్చారు. నాకు మరీ సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇలాంటి మీటింగ్ ఎప్పుడు చేయలేదు, ఇప్పుడు చేశారు. ప్రతి ఒక్కరు వచ్చారు. వాళ్ళకందరికీ ధన్యవాదాలు. మన కులముగిలి అందరూ ఇలానే ఏకతాటిపై ఉంటే మనం ఏమైనా సాధించుకోగలము. ఆ సాధించుకోవడానికి ఎప్పటికైనా ఎవరితోనైనా కలిసికట్టుగా ఉండాలి. అందరూ పరిచయం ఉంటేనే ఒక రకంగా ఉంటుంది. ఎవరో వాళ్ళెవరో వీళ్ళెవరో అంటే కాదు. మన కులం ఒక తాటి మీద లేక మనం ఏం సాధించలేకపోతున్నాము. ఆ సాధించడానికి ఇది ఒక మొదటి పునాది అవుతుందని నేను ఆశిస్తున్నాను. మరి వచ్చిన సభ్యులందరికీ నా హృదయపూర్వకమైన అభినందనలతో నమస్కరిస్తున్నాను. సందర్భించుకొని వారికి ఒక సన్మానం చేయాలని ఒక ఆలోచనతో మేము ఇక్కడికి రావడం జరిగింది. వారు వారి కుటుంబం కూడా ఒక మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాస్లో జన్మించినప్పటికీ ఒక సమాజంలో మనం కూడా తలెత్తుకొని జీవించాలని ఒక దృక్పథంతో వారు మంచి చదువులు చదువుకొని టీచర్లుగా అయ్యి వారి కుటుంబాన్ని కూడా ఒక ఉన్నతమైన చదువులు చదివించుకొని పిల్లలను ఈ సమాజంలో ఒక నాయ బ్రాహ్మణులు కూడా ఈ స్థాయిలో ఉంటారు అనిపించుకోవడానికి ఇది ఒక నిదర్శనం. రేపు భవిష్యత్తులో కూడా ఎవరమైనా ఉన్నతమైన చదువులు చదువుకుంటే సమాజంలో తలెత్తుకొని తిరగొచ్చు కాబట్టి, తలెత్తుకొని బతకొచ్చు కాబట్టి, ఈ పోటీతత్వం సమాజంలో ముఖ్యంగా చదివే ముఖ్యం కాబట్టి, చదువుకుంటే వారి యొక్క కుటుంబం రూపురేఖలు వాళ్ళ దశాదిశ మారుతుంది కాబట్టి, అన్నిటికీ చదివే ముఖ్యం కాబట్టి, ఇలా అంత ఉన్నతమైన కుటుంబంగా ఈరోజు వారు పరమేదనం పొందినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు, శుభాకాంక్షలు.